Greetings to all, welcome back to my channel. In this video I am going to explain how to format text in MS Word. సో నార్మల్గా టెక్స్ట్ ఫార్మాటింగ్ అనేది ఉంది కదా, టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలా చేస్తాము అనేది చూద్దాం. ఓకే, సో యూజువల్గా మనకి ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పాను కదా, బీకామ్ కంప్యూటర్ సెకండ్ సెమిస్టర్ సిలబస్లో ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్లో ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్ రిలేటెడ్ టు ఎంఎస్ వర్డ్. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ బేసిక్స్ అవి విన్నాము. సో ఫస్ట్ ఈ వీడియో చూస్తున్నట్టయితే ముందు ఆ వీడియో విని ఆ తర్వాత ఈ వీడియో వినండి. దాని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఓకే, సో లెట్ మీ స్టార్ట్ దిస్ సెషన్ హౌ టు ఫార్మాట్ ద టెక్స్ట్ ఇన్ ఎంఎస్ వర్డ్. సో ఇక్కడ ఆల్రెడీ ఫాంట్ గ్రూప్ అని ఉంటుందండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హోమ్ ట్యాబ్లో ఇక్కడ ఫాంట్ గ్రూప్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఆ ఫాంట్ గ్రూప్ని నేను ఇక్కడ క్రాప్ చేసి పెట్టి ఉంచాను. సో ఒక్కొక్కటి ఏంటి అనేది చూద్దాం. సో దీన్ని ఏమంటాము అంటే ఫాంట్ అంటాము. ఓకే, సో ఈ మూడింటిని కలిపి ఫాంట్ స్టైల్స్ అంటాము. ఓకే, సో బి ఈజ్ నథింగ్ బట్ బోల్డ్, ఐ ఈజ్ నథింగ్ బట్ ఇటాలిక్, యు అంటే అండర్లైన్, ఈ మూడింటిని కలిపి ఫాంట్ స్టైల్ అంటాము. ఇది ఫాంట్. సో ఫాంట్ in the sense you can change whatever you like. By default we have Calibri body. సో అది కాకుండా ఈ డ్రాప్ డౌన్ని క్లిక్ చేస్తే మీకు ఏది కావాలి అంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ద వెరీ నెక్స్ట్ వన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఫాంట్ సైజ్. సో యూ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద ఫాంట్ సైజ్. ఇక్కడ డైరెక్ట్గా ఫాంట్ సైజ్ సెట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ దిస్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఓకే, సో ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్, or if you want to decrease you can select. ఓకే, నెక్స్ట్ ఇలా ఉన్నదాన్ని మనం ఏమంటాము అంటే చేంజ్ కేస్ అంటాము. ఓకే, సో సమ్టైమ్స్ మన క్యాప్స్లో రాయిపోయి స్మాల్ కేసెస్లో రాసి ఉండొచ్చు, స్మాల్ కేసెస్లో రాయాల్సింది అప్పర్ కేస్లో ఉండొచ్చు. అంటే ఒక కేస్ నుంచి అనదర్ కేస్కి మీరు మార్చాలి అనుకున్నట్టయితే చేంజ్ కేస్. నెక్స్ట్ ఈ లాస్ట్లో ఏంటి అంటే సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెట్టింగ్స్ అన్నిటినీ మళ్ళీ రీసెట్ చేయాలి. సో రీసెట్ ఆల్ సెట్టింగ్స్ అంటే మళ్ళీ ఫ్రెష్గా మనం ఏం సెట్ చేసామో గుర్తులేదు, వాటన్నిటినీ రీసెట్ చేసేయచ్చు. ఓకే, సో నెక్స్ట్ దీన్ని ఏమంటాము అంటే స్ట్రైక్ త్రూ. మనం అసైన్మెంట్స్ కొన్నిసార్లు కరెక్ట్ చేస్తూ ఉంటారు లెక్చరర్స్. మీరు ఏదైనా తప్పు చేసినట్టయితే అది తప్పు అని మిస్టేక్ చెప్పడం కోసం స్ట్రైక్ త్రూ. ఓకే, సో దీన్ని సబ్స్క్రిప్ట్ అంటాము. సబ్స్క్రిప్ట్ ఎప్పుడు వాడతారండి, కొన్నిసార్లు మనం చూడండి కెమిస్ట్రీ వాళ్ళు రాస్తూ ఉంటారు H2O ఇట్లాంటి ఈక్వేషన్స్. సో ఇక్కడ సబ్స్క్రిప్ట్ లాగా రావాలి వాల్యూ, అప్పుడు వీఆర్ యూజింగ్ దిస్ వన్. అలా కాదు, సమ్టైమ్స్ సూపర్ స్క్రిప్ట్. సూపర్ స్క్రిప్ట్ అంటే ఏంటి, మనం రాస్తాం కదా x² + 2x అంటే ఈక్వేషన్స్ ఉన్నాయి. సమ్టైమ్స్ మనకి ఆ a పవర్ p పవర్ x సంథింగ్ ఇలా పవర్లో కనిపించాలి అనుకున్నట్టయితే యూ కెన్ యూజ్ సూపర్ స్క్రిప్ట్. ఓకే, సో దీన్ని ఏమంటాము అంటే టెక్స్ట్కి డిఫరెంట్ కలర్స్ ఏమన్నా ఇవ్వాలి అనుకుంటాను. సో డిఫరెంట్ కలర్స్ అంటే ఎఫెక్ట్స్. సో అప్పుడు ఇవ్వటం కోసం వీఆర్ యూజింగ్ దిస్ టెక్స్ట్ ఎఫెక్ట్స్. ఓకే, సో ఇది ఎందుకోసం అంటే టెక్స్ట్ హైలైటర్. మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చదివేటప్పుడు నోట్ చేసుకుంటాం చూడండి, అలా ఇది టెక్స్ట్ హైలైటర్. దిస్ ఈజ్ ఫర్ టెక్స్ట్ కలర్. ఓకే, సో వీటన్నిటిని ఒకసారి ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వన్ బై వన్ వెళ్ళు. ఫస్ట్ ఫాంట్. సో దిస్ సెంటెన్స్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ద ఫాంట్. సో ఒకసారి ఎలా ఫాంట్ మార్చొచ్చుదో చూద్దాం. ఇది కనుక మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ ఫాంట్ ఉంది చూడండి, యూ కెన్ సెలెక్ట్. వన్స్ మీరు సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేయండి, బ్యాక్గ్రౌండ్లో మారిపోతూ ఉంటుంది టెక్స్ట్. మీకు ఏది నచ్చితే యూ కెన్ సెలెక్ట్ దట్ వన్. ఓకే, నెక్స్ట్ సమ్టైమ్స్ స్టైల్స్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఇన్ దిస్ ఫాంట్ క్యాపిటల్ B ఇలా సెలెక్ట్ చేస్తే విచ్ ఈజ్ ఇన్ బోల్డ్. ఓకే, సో అట్లాగే
దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. బై డిఫాల్ట్ బోల్డ్లో ఉంటుంది, సో అందుకనే నేను బోల్డ్ తీసేస్తున్నాను. తీసేసి ఇదే టెక్స్ట్ని మనం ఎలా మారుస్తున్నామో చెక్ చేద్దాం. ఓకే, నేను సమ్ టెక్స్ట్ లైన్స్ అనేది ముందే పేస్ట్ చేసి ఉంచుకున్నాను, ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది బోల్డ్, నాకు ఇటాలిక్ కావాలనుకోండి, అగైన్ సెలెక్ట్ ఇట్. ఇక్కడ ఐ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేయండి, ఇటాలిక్గా మారుతుంది. ఇది సెలెక్ట్ చేసి అండర్లైన్. ఓకే, సో దిస్ ఈజ్ బోల్డ్, దిస్ ఈజ్ ఇటాలిక్. చూసారు కదా స్లాంట్గా ఎలా వస్తున్నాయో ఫాంట్ స్టైల్. సో మీరు ఏదైనా టెక్స్ట్ రాసి అండర్లైన్ రావాలి అనుకుంటే యూ కెన్ యూస్ దిస్. ఓకే, సో నెక్స్ట్ ఏం చెప్పాము, స్ట్రైక్ త్రూ. ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ స్ట్రైక్ త్రూని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా అది స్ట్రైక్ ఆఫ్ చేసినట్టు ఉంటుంది. చెప్పాను కదా ఇది రాంగ్ సంథింగ్ అనేది మనం పిల్లలకి చెప్పాలి అనుకుంటున్నాం. ఓకే, అలాంటప్పుడు ఇది యూస్ చేస్తారు. సో ఇందాక చెప్పాను కదా టెక్స్ట్ హైలైట్, ఇది సెలెక్ట్ చేసి ఇంపార్టెంట్ పాయింట్ అన్నప్పుడు ఇలా సెలెక్ట్ చేస్తే హైలైట్ వచ్చేస్తుంది. ఈ హైలైట్ కలర్ బై డిఫాల్ట్గా ఎల్లోనే ఉంటుందండి యూజువల్గా. మీకు అలా కాదు, ఇంకో సమ్ అదర్ కలర్ కావాలి అనుకున్నా యూ కెన్ చేంజ్ ఇట్. సో సెలెక్ట్ చేయడం, మీరు ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ అప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్కి మీరు కలర్ చేంజ్ చేయాలి అనుకుంటే సో అగైన్ సెలెక్ట్ చేయండి ఆ టెక్స్ట్ కలర్. బై డిఫాల్ట్గా బ్లాక్ ఉంటుంది కదా, మరూన్, బ్లూ, విచ్ ఎవర్ యూ లైక్, యూ కెన్ సెలెక్ట్ దట్ కలర్, ఆటోమేటిక్గా ఆ కలర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను వేరే కలర్ అప్లై చేయాలనుకుంటున్నాను, అగైన్ సెలెక్ట్ ఇట్ అండ్ అప్లై. ఇక్కడ మోర్ కలర్స్ కూడా ఉంటుందండి. ఈ మోర్ కలర్స్లో మీకు కావాల్సిన కస్టమ్ కలర్ కావాలి అనుకుంటే వాల్యూస్ మీకు తెలిసినట్టయితే ఆ వాల్యూస్ ఇచ్చైనా సరే మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, అలానే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా x² ప్లస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇది నా ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ 2 అనేది ఇలా రాకూడదు, ఐ వాంట్ మేక్ ఇట్ యాజ్ ఏ పవర్. సో అప్పుడు వీ కెన్ యూజ్ సూపర్ స్క్రిప్ట్. ఓకే, సో అట్లానే సమ్ టైమ్స్ చెప్పాం కదా కెమిస్ట్రీ ఫార్ములాస్ H2O లాంటివి రాసేటప్పుడు H2O ఈజ్ నథింగ్ బట్ వాటర్ అనేది రిప్రజెంట్ చేస్తున్నాం, బట్ 2 అనేది ఇక్కడ రాకూడదు, సఫిక్స్లో రావాలి. సింప్లీ యూ కెన్ సెలెక్ట్ దిస్, సో సబ్స్క్రిప్ట్ కింద వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఫాంట్ సైజ్ చూద్దాం. సో ఫాంట్ సైజ్ బై డిఫాల్ట్గా 10, 8 ఎట్లా మీకు ఎంత కావాలి అనుకుంటే అంత సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ 28 పెట్టాను. అలా కాకుండా ఇక్కడ ఇంక్రీజ్ ఉంటుంది, ఆర్ఎల్స్ ఇక్కడ డిక్రీజ్ ఉంటుంది, ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను దీనికి బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ చాలా అప్లై చేసేసాను, కానీ ఏ కలర్ అప్లై చేశాను, ఏ ఫాంట్ నాకేం గుర్తులేదు, నాకు ఒరిజినల్కి వచ్చేయాలి. సో సింప్లీ రీసెట్, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, క్లియర్ ఆల్ ఫార్మాటింగ్, దెన్ అది ఒరిజినల్కి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ దీని యొక్క సైజు, దాన్ని మనం ఏం చెప్పాం, చేంజ్ కేస్. చేంజ్ కేస్లో మొత్తం 5 ఉంటాయండి. సెంటెన్స్ కేస్, లోవర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, టాగిల్ కేస్. ఓకే, సో ఒక్కొక్కటి చూద్దాం. సెంటెన్స్ కేస్. సెంటెన్స్ కేస్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను స్మాల్ కేస్లోనే రాశాను, రాసి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాను, బట్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి కదా సెంటెన్స్ కేస్ అంటే. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి సెంటెన్స్ కేస్ అన్నాను అనుకోండి, ద ఫస్ట్ లెటర్ ఆఫ్ దట్ సెంటెన్స్ షుడ్ బీ ఇన్ క్యాపిటల్. ఓకే, నెక్స్ట్ లోవర్ కేస్ అంటే ఏంటి అంటే క్యాపిటల్ ఉన్నా లోవర్గా మారిపోతాయి. అప్పర్ కేస్ అంటే లోవర్ ఉన్నవన్నీ అప్పర్ కేస్కి మారిపోతాయి. అలా కాదు, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అన్నామనుకోండి, స్టార్టింగ్ ప్రతి వర్డ్ యొక్క స్టార్టింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాపిటల్లోకి మారుతుంది. ఓకే, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అన్నారు అందుకే, అంటే ప్రతి వర్డ్ క్యాపిటల్. అట్లా మీకు ఏ కేస్ కావాలి అనుకుంటే ఆ కేస్. టాగిల్ కేస్ చూడండి, రివర్స్, స్మాల్ క్యాపిటల్గా మారుతుంది, క్యాపిటల్ స్మాల్స్గా మారిపోతాయి. ఓకే, సో లైక్ దట్ యూ కెన్ యూస్ దిస్ ఫర్ ఫార్మాటింగ్ ఆఫ్ ది టెక్స్ట్. అర్థమైంది కదా. సో చాలా సింపుల్ అండి. హౌ టు ఫార్మాట్ యువర్ టెక్స్ట్ ఇన్ వర్డ్ అన్నప్పుడు మీరు సింపుల్ ఈ బాక్స్ గుర్తుపెట్టుకోండి. సో ఫాంట్ స్టైల్స్, స్ట్రైక్ త్రూ, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, టెక్స్ట్ ఎఫెక్ట్స్, చేంజ్, హైలైటింగ్ టెక్స్ట్, ఓన్లీ టెక్స్ట్కే కలర్ అప్లై చేయొచ్చు. చేంజ్ కేస్లో 5 చెప్పాం కదా, ఏమేంటి, సెంటెన్స్ కేస్, లోవర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, టాగిల్ కేస్. ఓకే, సో లైక్ దట్ యూ కెన్ యూస్. సో అట్లానే ఇంకొకటి మర్చిపోయాము, టెక్స్ట్ ఎఫెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్
దిస్ ఈజ్ మై ఫస్ట్ పారాగ్రాఫ్ అని ఏదో రాశాను. దీన్ని కాస్త అందంగా రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇట్లా మీకు డిఫరెంట్ ఉంటాయండి. వాటిల్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటికి మళ్ళీ మీరు గ్లో ఏమైనా ఇవ్వాలి అనుకుంటున్నారా, రిఫ్లెక్షన్ ఇవ్వాలి అనుకుంటున్నారా, వాట్ ఎవర్ యూ కెన్ అప్లై ఇట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ formatting of the text in MS Word. Hope you understand. Thank you.